ఏమైందిరా? ఏమైందనా? కొనుక్కునేది లేవా? నువ్వు పెద్దగా అయినావు, అందుకే నీకేం వస్తలేవు. ఏంటి ఏంటి నీకు నచ్చినవి కొనుక్కో. తినండి మెల్లగా. ఇది ఒకటిది, ఇది తినేసి బాగా తింటున్నావు. థ్యాంక్స్ బాయ్. మంచిది, పాన్ కూడా పాన్ తింటే బాగుందా? ఆకు కూడా తినాలి, మంచిది. నేరేడు పండ్లు ఏమంటారు? మేడి పండు ఉంది అని పద్యమో గుర్తుకొస్తుంది. మేడి పండు చూడాలి, మేలుమే ఉంది, పొట్ట చూడు పురుగులు ఉందో, తిరిగితే పురుగులు ఉంటాయంట. పురుగులు అంత లాకే ఉంటుంది, కానీ డైరెక్ట్ కూడా తింటారు. చిన్నప్పుడు తిన్నా పురుగులు. కెమెరాలో కనిపిస్తుంది. ఏం పురుగులు? చీమల్లాగా ఉన్నాయి. అవి డైరెక్ట్ తింటే ఉండవంట, ఆ పురుగులు కూడా తినాలని అట్లా చెప్తారేమో. మనం చూడలేం కాబట్టి అట్లా ఉండొచ్చాం, కానీ మొత్తం లాకే ఉంటుంది. పండు ఉంది చూడు ఆడ ఆడ కొమ్మ ఇట్లా ఏలోటి చూపిద్దాంటారు. పండేనా అది? ఎక్స్పీరియన్స్ చేయాలి, హ్యాపీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పండు పేరు తెలిసి ఉంటుంది, కానీ మీరు చూసింటారు ఎప్పుడన్నా? చీమలు, ఆయబ్బా పురుగులు. దీని ఇంకా ఇంతగానం ఉన్నాయి. షాకింగ్. అదే మేడి పండు చూడ మేలుమే ఉండు, పొట్ట వైపు చూడ పురుగులు ఉన్నట్టు. ఇందుకే ఇన్ని లోపల పురుగులు ఎట్లా బతికి ఉంటాయి? అసలు పోవడానికి కూడా ఏముండదు, ఇక మొత్తం లాకే ఉంటుంది. మళ్ళీ పండే ఇది, మళ్ళీ తింటారు కూడా పండు అయినాక. తిన్నా నేను చిన్నప్పుడు, ఇప్పుడు తినకనే భయం అవుతుంది. ఇదేందో గుత్తులు కాల్చినా అని చూసిన. శివాలయం కాడ ఉంటాయి ఎక్కువ ఈ చెట్లు, శివుని గుళ్ళ దగ్గర ఉంటాయి. నువ్వు తీస్తే చాలా పురుగులు వచ్చినాయి. పట్టుకో, తమ్ముళ్ళకి ఫోటో కింద పెద్ద పెద్ద ఉన్నాయి. అయిపోయింది అనుకున్నా, భూమిలోకి వెళ్ళి కూడా అయిపోయింది. చెంపొద్దులు అయ్యేది ఎందుకు? ఈ పండు ఫోటో అనిపిస్తున్నా. భూమిలో పడ్డామనుకున్నా, తీయనిపోతే భూమిలోకి వెళ్తున్నాయి. చూడు, దీనిలో కూడా ఓలు ఉంటాయి. హోళ్ళ నుంచి వెళ్ళిపోయింది అంటే ఓళ్ళ నుంచి వెళ్ళిపోయింది, కానీ అంతకుముందు ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో ఓళ్ళు లేదేం లేదు, మరి ఎట్లా ఉంది లోపల? అవన్నీ నేచర్ అద్భుతాలు. చదువుతావా? ఒక వీడియో అవుతుంది, పెడుతుంటారు. అసలు వీడియోలో అయితే అసలు టెక్నిక్ అలా కొత్త ఛానల్ పెట్టాలి, అట్లా అనిపిస్తుంది.
అది B12 టెస్ట్ చేయించుకుందాం. ఓకే, దాని మీద కూడా క్లారిటీ ఉంటుంది కదా మనకు. మళ్ళీ షుగర్ టెస్ట్ చెప్పినట్టే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎంతోమందికి వేసి ఉంటారు కదా, వాళ్ళకి కూడా తెలుస్తాయి, చెప్తారు. కానీ దానికి మెడిసిన్ ఏం లేదంటున్నావు కదా. నాకు డౌట్ ఉంది కాబట్టి నేను అన్నా, కానీ ఆడ చేయించుకుంటే మళ్ళీ వేరే డాక్టర్ దొరికితే టెస్ట్ చేయగాదని మాట్లాడతారు. అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. అందరికీ నీరసంగా ఉంది కదా. అదే B12 ఒకటి చేయించుకుందాము, క్లారిటీ ఉంటుంది నాకు కూడా ఇదేనా అని. హాస్పిటల్కి వస్తే అన్ని రాస్తారు, నాకు ఆ టెస్టుల పేరు కూడా. హాస్పిటల్కి వద్దు, గీడ ఇప్పుడు పోదామా? గీడ మనం మొన్న షుగర్ టెస్ట్ చేయించుకోలే, ఎంత 100-200 ఉంటుందేమో. ఇష్టం వచ్చినట్టు